దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో అంధకారం రాజ్యమేలుతోంది. విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆదివాసీలు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు తమ గ్రామాలను పట్టించుకోలేదంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1100కు పైగా గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఆదివాసీలు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని 12 గ్రామాల్లో కరెంట్ సౌకర్యం లేదు. దీంతో ఏళ్ల తరబడి చీకట్లోనే జీవిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు నిత్యం పోరాటం చేస్తున్నారు. పెంబి మండలం 2019లో ఏర్పడింది. 500 జనాభా ఉన్న 12 గూడాలు 2020లో గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటిలో 7200 మంది గిరిజనులు నివసిస్తున్నారు. 2500 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి, ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. తమ గ్రామాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. 5 సంవత్సరాలు కానీ మాకు సరిగా మా కరెంట్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. అయితే ఇంతకుముందు 10 సంవత్సరాల కింద కరెంట్ వచ్చింది కానీ ఫారెస్ట్ వాళ్ళు తీసేసారు. కాబట్టి మాకు లేకపోతే సోలార్ పెట్టిండ్రు. అది ఇంకా ఒక 2 సంవత్సరాలు నడిచింది. అది ఇంకా వస్తలేదు. మా కరెంట్ లేక సోలార్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. రాత్రి వేళ పుల్లులు, పందులు, మళ్ళీ అడవి జంతువులు, పాములు, ఇట్లాంటి తేళ్ళు రాత్రి బయట వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. మాకు ఇక్కడ వచ్చేసి కరెంట్ లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలా చిన్నపిల్లల్ని పట్టుకొని చీకట్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇలా మట్టి దీపాలు పెట్టుకొని నైట్ అంతా నైట్కి ఫారెస్ట్ వల్ల ఏమొచ్చిన జంతువులు ఇలా పాములు, తేళ్ళు ఇలా రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చీకటితో ఉండలేక ఇలా మాకు సోలార్లు ఇవ్వడం వల్ల సోలార్ల లైట్లతో ఇలా ఉన్నాం. కొన్ని రోజులతో ఆ సోలార్లు కూడా ఖరాబ్ అవ్వడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. పెంబి మండలంలోని రాగిదుబ్బనాల, చిన్న రాగిదుబ్బనాల, సేవాదాస్ నగర్, బుర్కా లేగడి, వాసుపెల్లి, దోమదార, చింతగూడ, గుమ్మన్న, ఎంగులాపూర్, దయ్యాలమద్ది, గోధుమల, సూర్యగూడ, రామ్నగర్ ప్రజలు రోడ్డు లేక అవస్థలు పడుతున్నారు. దీపాల వెలుగుల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చే లీడర్లు విద్యుత్ సౌకర్యంపై హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోవడం లేదంటున్నారు ఆదివాసీలు. అటవీ శాఖ ఆంక్షలతో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం లేదంటున్నారు. మాకంటే బాగా ఇప్పుడు ఇబ్బంది. ఇప్పుడు 30 సంవత్సరం దాకా కరెంట్ లేదు, లేదు. ఇప్పుడు సోలార్ ఇచ్చిండ్రు కానీ మొత్తం కాలిపోయింది. వర్షాకాలంలో పిడుగుపడ్డి ఇప్పుడు మాకు నీళ్ళకు బాగా పరిశ్రమ కష్టము. ఇప్పుడు పిల్లగాళ్ళకు సాయంత్రం గోడసేపు ఇప్పుడు కూర్చోవాలంటే అలా కూడా ఇబ్బంది. దీపం పెట్టి గోడసేపు కూర్చుంటాం. కానీ ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా బాగా పిస ఉన్నారు. ఇప్పుడు రావాలంటే ఇప్పుడు మాకు సోలారు అద్దు అన్నీ కోరుకుంటున్నాము. ఇప్పుడు మాకు కరెంట్ కావాలా. ఇప్పుడు ఎండాకాలం వస్తే కూడా మాకు బాగా వేడిగా అంటే ఏడకి పోయి ఉండాలని అనిపిస్తున్నది. పెంబి మండలంలోని గ్రామాల రోడ్ల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు ఇక్కడి గ్రామాల ఆదివాసీలు. రాత్రిపూట విష పురుగులు కుడితే 40 కిలోమీటర్లు కాలినడకన హాస్పిటల్స్ వెళ్లాల్సి వస్తోంది. అంబులెన్స్ ఆలస్యం వల్ల పేషెంట్ల ప్రాణాల మీదకి వస్తోంది. కొన్ని సందర్భాల్లో గర్భిణీలు మధ్యలోనే ప్రసవిస్తున్నారు. ఏటా 2-3 చనిపోతున్నారు. రాత్రిపూట ఏమైనా పాములు, జంతువులు, తేళ్ళు ఇలాంటి చిన్నపిల్లలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చాలా బాధాకరమైన విషయం. ఎండాకాలంలో కరెంట్ లేక చిన్నపిల్లలు ఉడకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 30-40 సంవత్సరాలు అవుతుంది కరెంట్ లేక. వెంటనే కరెంట్ కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ సోలార్ కరెంట్ ఎండగా ఉండడం వలన అది కరెంట్ వస్తుంది. నైట్ అయితే కరెంట్ రావడం లేదు. అలా వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్రామాల్లో కరెంట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు ఆదివాసీలు.